హాయ్ హలో అంటూ ఆల్ ఫైనల్లీ రీచ్డ్ అరుణాచలం. అరుణాచలంకి ముందు ఇక్కడ కర్పూరం పెట్టాలి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఎదురుగా కనిపిస్తున్నది టెంపుల్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవ్వాలి. ఇది సేమ్ ఆ గల్లీస్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి. గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే చేయాల్సి వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు, బోర్డులు చూసి చేసుకోవచ్చు. కానీ గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగే చేయండి అండ్ ఈవినింగ్ చేయండి, ఆఫ్టర్నూన్ చేయొద్దు. సన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్స్ ప్రిఫర్ అయితే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేయండి, ఈవినింగ్ అయితే 5:30 స్టార్ట్ చేయండి. ఇవన్నీ అరుణాచలం షాప్స్. ఫుడ్ అక్కడక్కడ కొన్ని షాప్స్లో బాగుంటుంది, అక్కడే ప్రిఫర్ చేసుకుని. ఇది సూర్యలింగం. సూర్యుడి ద్వారా ఉండేది కొంచెం వేడిగా ఆ టైప్లో. అగ్నిలింగం మెయిన్ గుడిలో ఉండేది అగ్నిలింగం. అగ్నిలింగాన్ని తట్టుకోవటం కష్టం, కొంచెం ఆ టైప్లోనే ఉంటుంది సూర్యలింగం కూడా. ఇది ఇంద్రలింగం. బయట నుంచే చూసి చేయాలి, లోపలికి మొబైల్స్ ఎలా ఉండదు కాబట్టి, సో పైన చూపించాం. ఇది మెయిన్ టెంపుల్. ఇది ఆర్డర్లో చూపించట్లేదు ఇప్పుడు, ఇదొకటి అదొకటి అదొకటి. ఇది వాయులింగం. మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయి, అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఆఫ్టర్నూన్ కాకుండా ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇలాంటి వాటికి అన్నీ చూడవచ్చు నీట్గా. రమణ మహర్షి ఆశ్రమం, ఇది తప్పకుండా చూడాల్సింది. మీ లైఫ్లో కొంచెం పీస్ఫుల్నెస్ ఉందంటే, ఎక్కడైనా ఉందంటే ఇది ఓన్లీ ఆశ్రమంలోనే దొరుకుతుంది. ఒక 15 మినిట్స్ ఇక్కడ మెడిటేషన్ చేస్తే చాలు, మీ లైఫ్లో ఉన్నన్నీ మర్చిపోతారు. రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడి నుంచే కొండపైకి వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్తే మీకు వ్యూ, టోటల్ వ్యూ, అన్ని గోపురాలు కనిపిస్తాయి. ఇది నిత్యానంద. ఇక్కడి నుంచి జంప్ అయ్యాడు కదా, వేరే దగ్గర మొత్తం అది పెట్టేసుకున్నాడు. ఐలాండ్, ఓన్ ఐలాండ్ పెట్టుకున్నాడు నిత్యానంద, ఇక్కడే ఉండేవాడు. సో ఇప్పుడు అది క్లోజ్లో ఉంది, లోపలికి ఎవరిని బనేయారు. దిస్ ఈజ్ నిత్యానంద ఐలాండ్. ఇక్కడే నిత్యానంద అంతకుముందు ఉండింది. ఇలా సన్లో గిరిప్రదక్షిణ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా మాత్రం చేయమాకండి, మ్యాక్స్ ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేయండి. ఇది టోటల్ వ్యూ, అరుణాచలం వ్యూ. అన్ని గోపురాలు అలా ఉంటాయి. టెంపుల్కి ముందు ఇది వస్తుంది, మనం దీన్ని చూడొచ్చు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది కొండ. మనం ఆ కొండ కూడా ఎక్కి వ్యూ అంతా చూడొచ్చు. సో దీన్ని మిస్ అవ్వద్దు అసలుకి. దీని తర్వాత గుళ్ళోకి వెళ్తాం. ఈ మధ్య మధ్యలో జింకలు కొంచెం అలరిస్తుంటాయి, వీటితో కొంచెం టైంపాస్ చేయొచ్చు. నేచర్, పులులు సింహాలు ఉండవుగా, ఓన్లీ జింకలు. వీటితో ఎంజాయ్ చేయటం తప్పదు. చాలా ఉంటాయి. ఇంకొక లింగం దగ్గరికి వచ్చేసాం. ఇలా కంటిన్యూ అన్ని లింగాలు, అగ్నిలింగం, ఇంద్రలింగం, వాయులింగం, ఈశాన్యం, ఇంకా అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ 40 కిలోమీటర్స్. ఇది టెంపుల్ ఇన్సైడ్. ఫోన్స్ ఎలా లేదు, ఏదో తీసేసాం మొత్తం అక్కడెక్కడ. ఎక్కువ తిట్టుకోవద్దు మీరు, అన్ని వీడియోస్ కూడా క్లమ్జీగానే ఉంటాయి. సిటీ అవుట్స్, అరుణాచల్ అవుట్స్. నైట్ ఫీల్ ఇలా ఉంటుంది. నైట్ ఫీల్ బాగుంటుంది.
ఒక 2 days ప్లాన్ చేసుకోండి. ఒక 1 day టెంపుల్, ఒక 1 day గిరి ప్రదక్షిణ. ఈ మధ్య గ్యాప్లో వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్స్ ఫోన్లో అవాయిడ్ చేయండి. నేచర్ ఎంజాయ్ చేయడానికి చూడండి. ఇది అగ్నిలింగం. స్టార్టింగ్లో తెలియదు, ఫస్ట్ ఇది. గిరి ప్రదక్షిణ చేసుకుంటూ పోతూ అలా ఉంది. మోక్ష మార్గం. మీకు జీవితంలో మోక్షం కావాలంటే ఈ మోక్ష మార్గంలో వెళ్ళాల్సిందే, తప్పదు. మీరు ఎన్నో అదృష్టం చేసుకుంటే కానీ మీ అదృష్టం దొరకదు. చాగంటి గారు చెప్తారు, ఇంకా మోక్షం కావాలంటే మోక్ష మార్గంలో నడవాల్సిందే. మధ్య మధ్యలో ఇవి ఉసిరికాయ దీపాలు పెట్టచ్చు. గోపురం బాగుంటుంది. అన్ని గోపురాలు చూడండి మ్యాక్స్. నైట్ ఫీల్ బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓన్ వెహికల్స్లో రాను, అది బెస్ట్. ఇక్కడ నిమ్మకాయలతో చేయాలి పూజ. 2 నిమ్మకాయలు తీసుకోవాలి. ఒకటి సోలానికి గుచ్చాలి, ఒకటి తలకి 5 సార్లు తిప్పి కాలుతో వత్తాలి. అలా చేస్తే మంచిది. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళేదారిలోనే అర్థమైపోయింది ఎక్కడ ఏం చేయాలి ఏంటనేది. సో నో టెన్షన్. ఇక్కడ కొండ నందిలా కనబడుతుంది, అది మిస్ అవ్వద్దు. గుడి ఇన్సైడ్. మేము ఎండలో నడిచాం కాబట్టి కొంచెం కష్టాలు ఉంటాయి. శివుడి కోసం వచ్చాక తప్పవు. ఇలా గుళ్ళన్నీ సందర్శించుకుంటూ పోదు. 14 కిలోమీటర్లు నడిచినట్టే లేదు. అదే ఇంకా మీరు మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ స్టార్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. బాగుంది కదా వ్యూ. కానీ టెంపుల్కి అవుట్ సైడ్ కొంచెం స్కాములు జరుగుతాయి. ఇలా బొట్లు, కొబ్బరికాయలు అంతా కొంచెం ఫ్రాడ్. ఇది వ్యూ బాగుంటుంది. మొత్తం బ్యాక్ సైడ్ కొండ, టెంపుల్. ఇదిగో ఈ బొట్టు పెట్టే దగ్గర వాగ్వాదం చేస్తున్నాడు మా ఫ్రెండ్. బొట్టుకి డబ్బులు ఏందని ఇద్దరు గొడవ పడుతున్నారు. ఫైనల్గా అయితే డబ్బులు కొట్టేసాం. అలిగాడు, కర్పూరం కూడా తీసుకోవట్లేదు. ఫైనల్గా అయితే బొట్టు పెట్టించుకున్నాడు. ఇవన్నీ డబ్బుల కోసం వాళ్ళకి వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు. ఇది గుడి బయట మెయిన్ గోపురం. ఇక్కడి నుంచి ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది టెంపుల్లోకి. రాజగోపురం అంటారు దాన్ని. ఇక్కడ కొబ్బరికాయలు చూసుకొని ఉండే, ఓ దగ్గర 30 ఉంటుంది, ఓ దగ్గర 50 ఉంటుంది. 30 దగ్గర తీసుకుంటే 20 సేవ్ అవుతుంది. ఇది యాసి చెప్పిందే ఇందాక, నిమ్మకాయలు ఎలా ఉంటుంది మొత్తం ఇలా టోటల్ ఇలా చేయాలి. దీని ఎదురు మీకు ఆల్మోస్ట్ అన్నీ అర్థమైపోతాయి ఇలా చేసుకుంటే వెళ్తే కంటిన్యూగా. ఒక అదృష్టం మీ లైఫ్లో, ఒక అనుభూతి అరుణాచలం దర్శించుకోవడం. జీవితం ఒక్కసారైనా రావాలంటారు కదా, నెలకు ఒకసారి వస్తాం. అది దేవుడిచ్చిన వరం అని. అయితే చాలా బాగుంది.
ఇవన్నీ ధ్వనిలింగం, సూర్యలింగం, వాయులింగం, అగ్నిలింగం, వర్ణలింగం. మధ్యలో అల్పాహార హోటల్స్ ఉంటాయి, మీరు ఏదైనా తినచ్చు. ఇది మోక్ష మార్గం. మోక్షం కావాలంటే మోక్ష మార్గం వెళ్ళాల్సిందే, తప్పదు. మామూలుగా ఎప్పుడైనా ఎర్లీగా అయిపోయింది, ఈసారి పెద్ద క్యూవే ఉంది. జనాలందరికీ మోక్షం ఎక్కువ కావాలనుకుంటారు. ఎప్పుడైనా తప్పులు చేస్తే మోక్షం రాదు, మనకి కరెక్ట్గా ఉంటే మోక్షం వస్తుంది అంతే. తప్పులు చేసి మోక్ష మార్గంలో నడవమాకండి. వర్ణలింగం, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం మ్యాక్స్ లెఫ్ట్ సైడ్ నడవడానికి ప్రిఫర్ చేయండి. రైట్ సైడ్ క్షుద్ర శక్తులు ఇవి ఉంటాయి అంటారు. సో మ్యాక్స్ లెఫ్ట్ సైడ్ నడవడానికి ప్రిఫర్ చేయండి. వీటన్నిటిని ఆస్వాదిస్తూ ఈ లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి టెంపుల్తో మేము ముందుకు వస్తున్నాం. ఇది ఫస్ట్ వీడియో కదా, కొంచెం నార్మల్గా అది గుడి లోపల ఇన్సైడ్ ఇది మామూలుగా ఉండదు చూడండి. ఓకే, ఎనీవే గిరివల మార్గం ఫినిష్, దర్శనం ఫినిష్. బాయ్ బాయ్.